పట్టాలంటే మనం ఏం తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రక్తం పట్టాలంటే కాయలు, ఆకుకూరలు, మరి మటను, చికెను, గుడ్డు మరి ఎక్కువగా తీసుకున్నట్లయితే మరి మరి రక్తం పట్టే అవకాశం ఎక్కువ ఉంది. కాయలు, ఆకుకూరలు, మటను, చికెను, గుడ్డు వీటిలో B12 ఎక్కువ ఉంటుంది. కాయల్లో మరి విటమిన్ సి గల నారింజ, కమల ప్లస్ యాపిల్ ప్లస్ మరి వీటిల్లో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే రోజుకి 4 ఖర్జూర పళ్ళు కూడా తిన్నట్లయితే రక్తం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. రక్తం తగ్గితే మన కాళ్ళు మంటలు, సురుకులు, నొప్పులు, నీరసం, అలసట, మరి ఆయాసంగా ఉండటం, నడవలేకపోవటం, సిరిసెంట్లు రావటం, ఆకలి పోవటం మరి ఈ లక్షణాలు అనేవి ఉంటాయి. అందుకని B12 బాగుంటే మనకి కాళ్ళు నొప్పులు ఉండవు, సురుకులు ఉండవు, మరి నీరసం కూడా ఉండదు, అలసట కూడా ఉండదు. అందుకని B12 దేంట్లో ఉండదు, కాయలు, ఆకుకూరలు, కాయలు, పళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మటన్, చికెన్, గుడ్డుల్లో కూడా మరి B12 అనేది అధికంగా ఉంటుంది. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకి రక్తం అనేది పడుతుంది. B12 లోపం కూడా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.